చేయడం, పచ్చని చెట్టుని ముక్కలు ముక్కలుగా నరికేయడం. ఆ రుద్రాణి నీకు ఏం నూరుపోస్తుందో తెలియట్లేదు గాని రాను రాను నువ్వు రాక్షసులా మారిపోతావని భయమేస్తుంది. ఎందుకలా తిట్టిపోస్తున్నారు? నేను మనిషినే, అలాగే ఒక కొడుక్కి తల్లిని కూడా. వాడి భవిష్యత్తు మన బాధ్యత కాదా? వాడిని అలాగే గాలికి వదిలేద్దామా? వదిలేద్దామని నేను అనట్లేదు, కాని దేనికైనా సమయం సందర్భం ఉంటుంది. అవతల నాన్న ఆరోగ్యం బాగలేదు, అమ్మ మానసిక పరిస్థితి బాగోలేదు, ఇంట్లో ఎవ్వరికీ ప్రశాంతత లేదు. ఇలాంటప్పుడు వీలైతే పుండు మీద మందు రాయాలి, అంతేకాని ఇలా ఆస్తి పంపకాలంటూ కారం చల్లకూడదు. అమ్మా నాన్నల పిచ్చి పట్టింది ఈయనకైతే నాకు ఆస్తి పిచ్చి పట్టిందంటాడేంటి? అయినా మీకు ఈ తల్లి ఆవేదన ఇప్పుడు అర్థం కాదులేంటి. రేపు అందరూ కలిసి కళ్యాణ్కి అన్యాయం చేస్తే అప్పుడు అర్థం అవుతుంది నా బాధేంటో. అయినా అలా జరగనిస్తానా? అప్పటిదాకా ఊరుకుంటానా? నేను చెయ్యాలనుకున్నది చేస్తాను. కావ్య, కావ్య! అత్తయ్య, ఏంటత్తయ్య, ఏమైనా కావాలా? ఏం మాట్లాడుతున్నావు కావ్య? అర్ధరాత్రి నిద్రలేపి కూడా నీ అత్త నీకు పని చెప్తుందని అనుకుంటున్నావా? ఏమైందత్తయ్య? నువ్వేంటి, ఈ ఇంట్లో నీ స్థానమేంటి? ఏంటి పరిస్థితి కావ్య? అసలు ఎందుకిక్కడ పడుకున్నావు? నిన్నే అడిగేది. వాడు రావద్దన్నాడా? తలుపేసుకున్నాడా? తెలీదు. అసలు నువ్వు గదికే వెళ్ళలేదా? ఎందుకు, నీకు తిక్కా? ఆయన నన్ను తీసుకురాలేదు కదా అత్తయ్య, తాతయ్య గారు తీసుకొచ్చారు. ఆయన పిలవకుండా నేను గదిలోకి ఎలా వెళ్ళాలి? ఆ గదిలో ఏమైనా పేరంటం జరుగుతోందా బొట్టు పెట్టి పిలవడానికి? అసలేంటిది కావ్య? నువ్వు వంటగదిలో పని మనిషిలా పడుకుంటే నా కడుపు తరుక్కుపోయింది. ఈ పాపం ఎవరికి తగులుతుంది? నాకా, నా కొడుక్కా? అయ్యో, అంత మాట ఎందుకు అత్తయ్య? మరి లేకపోతే ఏంటిది? మీ అమ్మమ్మ తాతయ్య అంత కష్టపడి తీసుకొచ్చింది ఎందుకు? నిన్ని పరిస్థితిలోకి నెట్టేయడానికా? వండి వార్చడానికా? వడ్డించి తిన్నాక అంట్లు కడగడానికా? ఈ ఇంటి కోడలుగా తీసుకొచ్చారు. ఈ ఇంటి కోడలికి ఈ ఇంటి మీద సర్వ హక్కులు ఉంటాయి. ఆ విషయం ఆయన కూడా గుర్తించాలి కదా అత్తయ్య. అక్కరకు రాని చుట్టాన్ని చూసినట్టు చూస్తున్నారు. పరిచయం లేని వ్యక్తి పక్క సీట్లో కూర్చుంటే సాటి ప్రయాణికుల్లా చూస్తున్నారు. నేను చెప్తున్నాను, అనుమతి తీసుకుని చేసేది కాపురం కాదు. వాడి దయాభిక్ష మీద నీ బ్రతికేం ఆధారపడి లేదు. నీ ఇల్లు, నీ హక్కు, నీ ఆత్మగౌరవం ఏమీ తగ్గడానికి వీల్లేదు. ఒక నిమిషం ఉండు. రాజ్! అత్తయ్య! అయ్యో రాజ్! ఏంటి మమ్మీ? కిందికి రారా. వస్తున్నాడు, చెప్తాను వాడి సంగతి. ఏమైంది మమ్మీ? తనెవరు? కళావతి. ఈ ఇంట్లో ఎందుకుంది? అంటే ఉండకూడదంటే పంపించేద్దాం మమ్మీ. పళ్ళు రాలగొడతాను. తెలివిగా మాట్లాడుతున్నావా? ఈ ఇంటికి నీ భార్య తిరిగొచ్చింది. ఆ విషయం తెలుసా నీకు? కళ్ళెదురుగా కనిపిస్తూనే ఉందిగా. కనిపిస్తే ఇంత రాత్రైనా నీ గదికి రాకపోతే ఎక్కడికెళ్ళింది, ఎందుకెళ్ళింది అని అడగాల్సిన అవసరం లేదా? ఎవరిని అడగాలి? పట్టించుకోవాలి. రమ్మనలేదు, వస్తే పొమ్మనలేదు. కాని కావ్య ఇప్పుడున్న పరిస్థితి ఏంటో తెలుసా? ఏమైంది? నేల మీద పడుకుంది తెలుసా? ఇక్కడ పడుకుందా? హే, అంత మానవత్వం లేని మనుషులు ఏమైనా ఉన్నారనుకున్నావా ఇంట్లో? అరే, వంటింట్లో నేల మీద పడుకోమని ఎవరు చెప్పారు నీకు? మరెక్కడుండాలి? ఎక్కడంటే మరి అది మీ అందరికీ హక్కున్నట్టే నాకు హక్కుంది. నా వాటా నాకు పంచండి. ఆస్తి పంచాల్సిందే. ఎవరి వాటా వాళ్ళకివ్వాల్సిందే. మా నాన్న చావు బతుకుల్లో ఉంటే ధైర్యం చెప్పాల్సిన మీరే ఆస్తుల కోసం కొట్టుకు చస్తున్నారు. మీలాంటి వాళ్లతో కలిసి ఉండడం కంటే విడిపోయి దరిద్రాన్ని వదిలించుకోవడమే మంచిది. రేపే లాయర్ని పిలిపించి మొత్తం ఆస్తి వాటాలు పనిచేస్తాను.